పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, తోమ, బర్తలోమయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, యోధ రావాలి, సీమోను రావాలి. వీళ్ళ చేతుల్లో ఉన్నాయి ఏంటంటే ఈ 12 మంది శిష్యులు కూడా వాళ్ళ హతసాక్షులుగా అయిపోయారు. వాళ్ళ యొక్క హతసాక్షులు అయిపోయినందుకు ఒక్కొక్క శిష్యుడికి ఒక్కొక్క సింబల్ ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. పేతురుని అయితే తలకిందులుగా సిలువ వేశారు కాబట్టి ఆయనకి తలకిందులుగా ఇవ్వబడిన సిలువ, ఆయనకి దేవుడు పరలోకం తాలూకు చెవి ఇచ్చాడు కాబట్టి పరలోకం తాలూకు చెవి. అలాగే ఆంధ్రేయ గారిని ఎక్స్ షేప్లో సిలువ వేశారు కాబట్టి ఎక్స్ ఆకారంలో ఉన్న సింబలు. ఆయన జాలర్ కాబట్టి 2 చేపలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈయన యాకోబు, అల్ఫయి కుమారుడైన యాకోబు. ఈయన రంపంతో పోయబడి చనిపోయేశారు కాబట్టి ఈయనకి రంపము. ఈయన యోహాను గారు. ఈయన యోహాను గారిని మరుగుతున్న నూనెలో వేశారు, అయినా సరే చావలేదు. కొంత విషం పెట్టి చంపాలని చూశారు, అయినా చావలేదు. ఈయన ఒక్కరే సహజంగా మరణించారు. అందుకే ఈయనకి ఒక గిన్నె, అందులో విష సర్పాలు ఇవ్వడం జరిగింది. ఈయన శుంకరి అయిన మత్తాయి. ఈయన శుంకరి అంటే పన్ను వసూలు చేసేవాడు కాబట్టి డబ్బు సంచి. ఈయన బల్లెంతో పొడిచి ఖడ్గంతో చంపేశారు, అందుకే ఆయనకి ఈ సింబల్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈయన ప్రాణనీయుడైన సింహం. ఇదండి గ్రంథం, పరిశుద్ధ గ్రంథము. ఈయనకి ఇచ్చిన సింబల్, దాని మీద ఒక చేపను పెట్టడం జరిగింది. ఈయన పేరు లబ్బని. ఈయన్ని పరిశుద్ధ గ్రంథము, ఈయన్ని కత్తితో పొడిచి చంపారు. ఈయన పేరు ఫిలిప్పు. ఈయన సింబల్, ఈయన ఎక్కువ పడవలో జర్నీ చేసేవారంటండి, అందుకే ఆయన్ని యొక్క సింబల్ పడవ, ఆయనకేమో క్రాస్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు. ఈయన్ని రంపంతో కోసి చంపేశారు, అందుకే ఈయన సింబల్ రంపము. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్న 12 మంది శిష్యులు. ఇప్పుడు ఇప్పుడు మన బైబిల్లో ఉన్న ఆదాము, అవ్వ గారు రావాలి. ఆదాము, అవ్వ. ఆదాము, అవ్వ. ఈయన ఆదాము. పిల్లలు దొరకలేదండి, అందుకే అడ్జస్ట్ చేయడం జరిగింది. ఆదాము, అవ్వ. నెక్స్ట్ ఫరో, మోషే. మోషే 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 రావాలి. నెక్స్ట్ ఈయన మోషే గారు. మరి ఎంతో మంది ప్రజలు నడిపించిన వ్యక్తి. మరి ఈయన గొప్ప ప్రవక్త. నా ఇల్లంతట్లో సాత్వికులని మంచి పేరు పొందిన ప్రవక్త మోషే గారు. మరి ఈయనకి సపోర్ట్ గా ఉన్న ఈ మేత గారు మిరియాము రావాలి. సరే, నెక్స్ట్ ఫరో రాజు. మరి మోషే వెళ్ళి దేవుడు మా ప్రజలను విడిపించమన్నాడని చెప్పినప్పుడు దేవుడు ఎవడో నాకు తెలియదు, ఎవడో అని ఎంతగానో అన్నాడు. ఈయన ఫరో రాజు. అలాగే రెబకా రావాలి. రెబకా ఈమె ఎంతగానో పరిచయం చేసి మంచి సంబంధాలు కొట్టేసింది రెబకా. అలాగే మగ్దలేని మరియా. మరి 7 దెయ్యాలను వదలగొట్టుకుని దేవుడికి ఆయన పునరుత్థానం అయిన తర్వాత మొట్టమొదటిగా కనిపించిన వ్యక్తి గొప్ప అనమాట ఈమె. నెక్స్ట్ అలాగే రూతు. ఈమె అన్య దేశంలో నుంచి వచ్చి యేసుక్రీస్తు వంశావళిలో పేరు కొట్టేసిన స్త్రీ అన్నమాట ఈమె. అలాగే నెక్స్ట్ మరియా, యోసేపు రావాలి. యోసేపు. మరి మరియా ఎంతగానో కన్యకై ఉండి దేవుడికి జన్మనిచ్చింది మరియా. మరి యోసేపు కూడా ఈమెకి ఎంతగానో సహకరించాడు. ఎలాగో యేసుక్రీస్తు మీ మధ్యనే
అక్క కడుపులో పట్టబడి దొరికిపోయాడు దేవుడు. నెక్స్ట్ బాప్తిస్మం ఇచ్చి యోహాను. బాప్తిస్మం